ఏ పట్టాలి అది రాలేదండి. ఏ పద్మావతి ఇంకా వస్తాయి. అవును మీరందరికీ విష్ థ్యాంక్ యూ మేడం. అంటే మేము చూస్తాం కానీ పేషెంట్ చూడలేదు కదా, సో అందుకని ఎండోస్కోపీ అయినట్టు నేను చెప్తున్న డయాగ్నోసిస్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. మీరు అన్ని రిజల్ట్ చేస్తారని చెప్పి డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు మేము ఈ ప్లేసెస్లో కూర్చోవాలని కోరుకుంటున్నాను. నాకు చూడండి అన్న. ఓకే అన్న, ఇది చూడన్నా. ఎదురు కానీ ముందు చూడండి గురువు గారు. చూడు బాబాయ్. బాగుందన్న. సర్వీస్ మేడం
మేడం ఆపరేటర్ పద్మావతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మేడం అనిత గారిని ఆహ్వానిస్తున్నాం. చెంబేటి మణికుమారి గారిని తెలుగుదేశం పార్టీలో వచ్చాకే నేను కమిషన్ అయ్యాను. అలాగే మొట్టమొదటి సన్మానం మన మహిళ ఎమ్మెల్యేగా చేసినట్టుగా ఈ పార్టీ ఆఫీస్లో జరిగింది. చాలా ఆనందం. ఎంతో మంది ఇంకా నా రచనలు మేడం దీవులతోటి బాలవృద్ధి దీవులతోటి నా తోటి మంచి ఆశీస్సులతో మరింతగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రక్తం లేదు ఏం లేదు పుష్పావతి గారు. హాస్పిటల్ పోయి చూపించుకోకపోతే ఎలా తులసి చాప్ కింద నీరు లాంటిది మెడిసిన్ బయటికి వెళ్ళండి బయటికి రక్తం లేదు శ్రీదేవి గారు. ఏమొచ్చింది ఓకే అంతేనా మేడం కొద్దిగా అరే మనీగా టైం అవుతుంది మాకు ఓకే ఓకే డెబ్బై 4 days ఫస్ట్ వచ్చేసరికి ఉంటుంది. బిల్లు ఇచ్చుంటారు కదా, ఒక యాంటీబయాటిక్ ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ సరిపోతుంది ఉంటుంది. అంటే మీరు దీనికి అనేది బాగా ఎవరు మీ అక్కడ కూర్చున్నారేనా అండి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అన్నిట్లో సగమైన మహిళలకి వారి ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కల్పించే ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా ఎన్డీఏ కూటమి కార్యకర్తలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ముందుకు తీసుకొస్తూ మా కార్యకర్తలు బాగుంటేనే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఆనందంగా పని చేసుకోగలుగుతారు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 రోజులుగా చాలా విజయవంతంగా ఈ యొక్క వైద్య శిబిరం అనేది నిర్వర్తిస్తూ వస్తున్నాము. నిన్నటి రోజున మొత్తం అందరికీ కూడా బ్లడ్ టెస్టులు చేసుకోవడం జరిగింది. ఇవాళ రిపోర్ట్స్తో పాటు వాళ్ళందరికీ ఫిజిషియన్స్ అందరూ కూడా వచ్చున్నారు. వాళ్ళకు అవసరమైన మెడిసిన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నిన్న 175 మంది పాల్గొనగా అందులో 112 మందికి ఈ యొక్క వైద్య పరీక్షలు చేయడం జరిగింది. వారందరి రిపోర్ట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క డాక్టర్ కూడా వారిని పరీక్షించి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వారికి అవగాహన కల్పిస్తూ అదేవిధంగా అవసరమైన వైద్యాన్ని
మెడిసిన్ని కూడా ఇచ్చే ప్రయత్నం మేమందరం చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యము. ఈరోజు ఆస్తి కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు, అన్నీ కోల్పోయినట్టే. కాబట్టి అందులో మహిళలు చాలా అశ్రద్ధ చేసేది కూడా ఆరోగ్యాన్నే. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే ఈ నియోజకవర్గం ఆరోగ్యంగా ఉంటుంది, అది ఆటోమేటిక్గా ఈ రాష్ట్రము ఈ దేశము ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక భావనతో నమ్మకంతో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా విజయవంతంగా ఇది జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఆరోగ్యంగా మార్చే ప్రయత్నం చేస్తాము. సంవత్సరానికి ఒక ఎజెండా పెట్టుకొని ప్రతి ఎజెండాని పూర్తి చేసుకుంటూ మేమందరం ముందుకెళ్తాము. ఆడవారు తలుచుకుంటే చేయలేదంటూ ఏదీ లేదని ఈరోజు సమాజంలో మనం అడుగడుగునా ప్రూవ్ చేస్తూనే ఉన్నాము. అటు చదువు విద్యావంతురాలుగా, ఇటు రాజకీయంగా, అటు కింద స్థాయి విద్య నుంచి పై స్థాయి రాజకీయం దాకా కూడా ఏదీ చేయలేము అనే ఆలోచన లేకుండా ఈరోజు అన్ని రంగాల్లో స్త్రీలు ముందుకు వెళ్తూ ఉన్నారు. దాని వెనకాల ఉండి నడిపించే స్ట్రాంగ్ మైండ్స్, ఓపెన్ మైండ్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తూ ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా మిత్రులకు, అదేవిధంగా విచ్చేసిన నాయకులకు, మహిళా మనులకు అందరికీ మరొకసారి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ప్రియతమ నాయకురాలు, మా అందరి ఆశా జ్యోతి, మా అందరి ఫేవరెట్ స్ట్రాంగ్ ఉమెన్ లీడర్ ఆఫ్ గుంటూరు. సో ముందుగా మేడంకి, గల్లా మాధవి గారికి హృదయపూర్వకంగా హ్యాపీ ఉమెన్స్ డే మేడం. అసలు ఎంతటి మంచి లీడర్ అయితే ఉమెన్ యొక్క హెల్త్ గురించి ఆలోచిస్తారండి. ఈ ఇయర్ WHO థీమ్ యాక్సలరేట్ ద యాక్షన్. సో ఆ థీమ్కి అనుగుణంగా మేడం ఇంత మంచి హెల్త్ క్యాంప్ ఉమెన్ హెల్త్ కోసం ఆర్గనైజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మేడం. అందులో మేమందరం పార్ట్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. గుంటూరులో ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే గైనకాలజీ రిలేటెడ్గా పిల్లలందరికీ HPV వ్యాక్సిన్ అండి, సర్వారిక్స్ గార్డిసెల్ మ్యాండేటరీ, అదొక పాయింట్. అండ్ హియరింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ ఇవాళ వచ్చి ఫ్రీగా ఎండోస్కోపీ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆకాశంలో సగం మనమయం, భూమిలో సగం మనమయం, అలాగే పాలిటిక్స్లో సగం మనమయం. ఈ రోజున మన ఇండియన్ ప్రెసిడెంట్ లేడీ అండి, ఇండియన్ ఫినాన్స్ మినిస్టర్ లేడీ అండి, అలాగే ఇప్పుడు మన గుంటూరు ఎమ్మెల్యే గారు కూడా ఒక లేడీ అయ్యారు. అండ్ ఎవ్రీడే ఆవిడ ఎంత పవర్ఫుల్గా మన కోసం వర్క్స్ చేస్తున్నారో, ఎంత యాక్సలరేటెడ్గా గుంటూరులో వర్క్స్ జరుగుతున్నాయో చూస్తున్నాం. సో దాని గురించి డాక్టర్స్ అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మీరు చేస్తున్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్ కూడా మాకు బాగా నచ్చుతున్నాయి. అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్లో చేసిన డెవలప్మెంట్ గురించి కూడా చాలా థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే అండి.